అయోధ్యని బాంబ్ బ్లాస్ట్ నుంచి ఒక మంకీ సేవ్ చేసిందా? అసలు ఏం జరిగిందంటే 1998లో యూపీలో ఉన్న ఈ అయోధ్య అనేది ఒక సెన్సిటివ్ జోన్, అంటే ఎక్కువగా అల్లర్లు జరిగే ప్లేస్ అన్నమాట. ఇంకా ఇదే టైంలో అయోధ్య గుడి బయట వాళ్ళకి ఒక వ్యాన్ పార్క్ చేసి కనిపించిందంట. ఆ వ్యాన్ ని చెక్ చేయగా దాంట్లో వాళ్ళకి 20 kgs ఆఫ్ RDX అయితే కనిపించింది. వెంటనే తెలుసుకున్న యూపీ గవర్నమెంట్ ఈ ఆపరేషన్ ని అవినాష్ మిశ్రా గారి టీం కి అయితే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ టీం ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే అసలు బాంబ్ ఎక్కడుంది, ఇంకా ఎంత టైం ఉందని తెలియక అయోధ్యలో ఉన్న చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని వెతికారు, కానీ బాంబ్ ఎక్కడా కనిపించలేదంట. ఇంకా ఇదే టైంలో వాళ్ళకి ఒక కోతి ఒక వాటర్ కూలర్ పైన ఎక్కి ఒక వైర్ ని బాగా కొరుకుతుందంట. దాన్ని పక్కకు పంపడానికి చాలా ట్రై చేశారంట. అయినా సరే ఆ కోతి ఎంతటికీ వెళ్ళకపోవడంతో లాస్ట్ కి ఒక అట్టిపండు వేస్తే వెళ్ళిపోద్దని ఒక అట్టిపండు విసిరారంట. అయినా సరే ఆ కోతి వైర్ ని పూర్తిగా కొరికేసి అట్టిపండు తీసుకోకుండానే వెళ్ళిపోయిందంట. ఇంకా వాటర్ కూలర్ ఓపెన్ చేయగానే వాళ్ళకు ఒక టైం బాంబ్ కనబడ్డదంట. అది కరెక్ట్ గా 3 seconds లో పేలిపోద్దనే టైం కి దాని డిటోనేటర్ ఈ కోతి కట్ చేసింది. ఇంక ఇలా హనుమంతుడు స్వయంగా వచ్చి రాముడి జన్మస్థలమైన అయోధ్యాన్ని కాపాడాడు.